మజాకా సినిమా చూసాను. సినిమా అయితే బ్లాక్ బస్టర్ అని చెప్తా అన్న. సందీప్ కిషన్ కెరియర్లో వేరే లెవెల్ ఇట్టాను. అసలు సినిమా తీసారన్న త్రినాథరావు గారు ఆయన ధమాకా తర్వాత ఈ సినిమా తీస్తున్నాడంటే అసలు నేను షాక్ అయినా. అసలు ఎలా తీస్తాడు ఏం తీస్తాడు అనుకుని ధమాకాని మించుంది నా ఫస్ట్ ఆఫ్ ఆల్ 100 కోటి క్లబ్ కాదు 1000 కోటి అది ఏంది 200 కోట్లు వచ్చినా కూడా మనం ఆశ్చర్యపోతాం. అనుకుంటే అంత బాగుంది సినిమా అయితే. ఫుల్ ఫన్ అండ్ కామెడీనా. చాలా రోజులైంది ఇలాంటి సినిమా చూసి, చాలా రోజులైంది ఒక మంచి సినిమా చూసామని అనిపిస్తుంది నాకైతే. యాక్టింగ్ చింపేశారన్న. రావు రమేష్ గారు చేశారన్న ఒక యాక్టింగ్ వేరే లెవెల్ చెప్తా. రావు రమేష్ గారు అసలు మీకు పెద్ద ఫ్యాన్ అయిపోయినా ఈ రోజు నుంచి. అసలు హీరోస్ ఇద్దరు హీరోస్ ఉన్నారు ఇంట్లో. సందీప్ కిషన్ హీరో, అటు రావు రమేష్ గారు హీరో, ఇద్దరు హీరోస్ ఉన్నారు. హీరోయిన్స్ కూడా ఇద్దరు ఉన్నారు. రీతు వర్మ వేరే లెవెల్ యాక్టింగ్ అన్న. ఫస్ట్ ఆఫ్ ఆల్ చెప్తున్నా, సాంగ్స్ అయితే మీరు ఇంకా సీట్లో కూర్చోరు, డ్యాన్స్ చేస్తారు లేచి. అంత బాగుంది సినిమా అయితే అన్న. చాలా అంటే చాలా బాగుందన్న. ఒక యూనిక్గా, ఒక కామెడీగా, ఒక ఫ్యామిలీతో చూసే సినిమా, కామెడీ డ్రామా సినిమా ఇదైతే చాలా బాగా నచ్చిందని నాకైతే. ప్రతి ఒక్కరు మిస్ కాకుండా చూడాలి. ఎందుకంటే ఒక ఫన్తో ఒక ఫ్యామిలీకి వెళ్ళి చూస్తే శివరాత్రికి చాలా ఎంత బాగుందిరా, చాలా బాగుందిరా అని ప్రతి ఒక్కరు అనుకునే సినిమా. ఫ్యామిలీతో మిస్ కాకుండా వెళ్ళని నేనైతే చెప్తున్నా. మన సంక్రాంతికి వస్తున్నాం సినిమాకి ఎలా వెళ్తారో జనము దానికన్నా ఎక్కువ వస్తారని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే అంత బాగుందన్న సినిమా అయితే. అంత జనము తండ్రిపట్టిన కూడా వెళ్తానని అయితే అనుకుంటున్నా. ఈరోజు అయితే సినిమా చూసానన్న. మజాగా ప్రీమియర్ షో చాలా అంటే చాలా బాగుందన్న. చాలా బాగుంది. నాకైతే చాలా నచ్చిందన్న. త్రినాథరావు గారు చాలా బాగా యాక్టింగ్ చేశారు. అనిపోయింది. డైరెక్షన్ చేశారన్న. వేరే లెవెల్ డైరెక్షన్ అని చెప్తున్నా అయితే. అంత బాగా చేశారు అసలు. ధమాకా తర్వాత మంచి ఇటు పడుతుంది ఆయనకైతే. సందీప్ కృష్ణ కూడా అన్న చాలా రేర్గా, అంటే మనోడు కొంచెము యావరేజ్గా కొట్టుకున్నా ఈ సినిమా అయితే బ్లాక్ బస్టర్ కొట్టిన నేను చెప్తా. మజాకా మూవీ చూసినాం. మజాకా సందీప్ కిషన్ది. త్రినాథరావు నక్కిర గారు మీరు మన ఆడియో ఫంక్షన్లో చెప్తారు కదా, సీట్లు లేచిపోతాయి మొత్తం ధూమ్ ధామ్ చేస్తారని. ఆ మాట నిజమైంది. ఎందుకంటే కామెడీ అసలు ఫుల్ కామెడీ. నాకు హీరోయిన్ కన్నా అంశు బాగా నచ్చింది. ఆమె చాలా అంటే చాలా బాగుంది. సినిమాలో మన నవ్వుకు నవ్వు ఉంది, సెంటిమెంట్కు సెంటిమెంట్ ఉన్నది. ఏది కావాలంటే అది. మన ఫస్ట్ హాఫ్లో సందీప్ కిషన్, రీతు వర్మ బస్సులో ఒక సీన్ ఉంటుంది, కొద్దిగా సీను అది సూపరు. సెకండ్ హాఫ్లో రావు రమేష్ను రీతు వర్మ టేబుల్ దగ్గర ఒక సీన్ ఉంటుంది. ఆ సీను ఇవి అంటే ఇంకా మీకు చాలా ఉంటాయి. నేనేంటంటే అరే వీడు చెప్పిండు కదా ఆ సీన్ల గురించి అంత బాగుంటాయా అని అంటారు కదా, అందుకు చెప్తున్నా. అవి చాలా బాగుంటాయి. కామెడీ ఫుల్ కామెడీ. సినిమా అయితే ఫుల్ కామెడీ. పాటలు చాలా బాగున్నాయి. మన మురళీ శర్మ బాగా చేసిండు. మళ్ళీ రావు రమేష్, అంశు, సందీప్ కిషన్, రీతు వర్మ, అజయ్ పోలీస్ క్యారెక్టరు. అజయ్ ఫుల్ అసలు మామూలుగా వేయలేదు. అజయ్ శ్రీనివాస్ రెడ్డి కమెడియన్. శ్రీనివాస్ రెడ్డి కూడా ఫుల్. ఆదిది ఉంటుంది ఫుల్ కామెడీ. ఆదిది మాత్రం ఫుల్ కామెడీ. సాంగ్స్ చాలా బాగున్నాయి. డ్యాన్స్ కూడా సూపర్ వేసిండు మన హీరోయిన్. మనకి నవ్వుకోమని మజాకా ఇచ్చిండు ఎవరు డైరెక్టర్. సినిమా మనం ఏం చేయాలి, డబ్బులు పెట్టి వాళ్ళకి మజాకా ఇవ్వాలి. ఆడ మనకు మజాకా ఇచ్చిండు సినిమా చూడమని. మనం డబ్బులు పెట్టి చూసి ఆ డబ్బులు వాళ్ళు లెక్క పెట్టుకుంటా వాళ్ళు మజాకా ఉండాలి. యాక్చువల్గా సందీప్ కిషన్ గారికి ఉన్న వేరే ఒక సినిమా యాంగిల్ కాకుండా ఈ మూవీలో మాత్రం అవుట్ అండ్ అవుట్ కామెడీ యాంగిల్ చాలా బాగుంది. యాక్చువల్గా రావు రమేష్ గారిది, సందీప్ కిషన్ది ఫాదర్ అండ్ బాండింగ్స్ కాకుండా బెస్ట్ ఫ్రెండ్స్ ఎలాగైతే మూవ్ అవుతారో అలాగే మూవ్ అయ్యి సినిమా చాలా బాగా తీశారు. త్రినాథరావు గారు కూడా ధమాకా తర్వాత చాలా పెద్ద మూవీ మినిమం 100 crores ఈజీగా వస్తుంది ఈ మూవీకి మాత్రం. సందీప్ కిషన్ మాత్రం 100 crores క్లబ్లో చేరిపోయాడు ఈ మూవీతో. అండ్ హీరోయిన్ రితు వర్మ కూడా చాలా బాగా యాక్ట్ చేసింది. అంశు గారు కూడా చాలా బాగా యాక్ట్ చేశారు. మురళీ శర్మ గారు చెప్పాల్సిన అవసరం లేదు, ఆయన యాక్టింగ్ ఎలాగో బాగా చేస్తారు. కానీ ఈ మూవీతో ఇంకా చాలా బాగా యాక్ట్ చేశారు. విలన్ రోల్ కాకుండా కామెడీ రోల్ చేయగలరు. అలా వైకుంఠపురం తర్వాత మంచి రోల్ పడిందంటే ఈ మూవీతోనే పడింది. డెఫినెట్గా భయ్యా ఈ మూవీ చాలామంది ఫ్యామిలీస్ అండ్ యూత్ మాత్రం బాగా చూడాలి. ఈ మూవీ పక్కా ఈ మూవీ చూడకపోతే మాత్రం మీరు మిస్ అవుతారని, మిస్ అయిన ఫీలింగ్ మీ అందరూ కలుగుతుంది. ఈ మూవీ పక్కా చూడండి భయ్యా. థ్యాంక్ యూ. మా ఫ్యామిలీతోని సినిమా మాత్రం అదిరిపోయిందండి. బ్లాక్ బస్టర్ సినిమా. ఈ సినిమాకు సంబంధించి క్యారెక్టర్ చేసిన వాళ్ళు, హీరో కానీ, హీరోయిన్ కానీ, రావు రమేష్ గారు చెల్లె కానీ అందరూ అదిరిపోయేలాగా క్యారెక్టర్లు మొత్తం మంచిగా నీట్గా సినిమా బ్లాక్ బస్టర్ చేసిరండి. సినిమా మొత్తం ఈ సినిమాకు సంబంధించి కామెడీ, డ్యాన్సు, ఫైట్లు అన్నీ అదిరిపోయే లెవెల్ ఉన్నాయి. ఈ సినిమాకు 100 మార్కులు ఇస్తున్నామండి. 100కు 100 బ్లాక్ బస్టర్ సినిమా. బ్లాక్ బస్టర్. ఫ్యాన్స్ మొత్తం గల్లెగరేసుకునే సినిమా సందీప్ కిషన్ చేశాడండి. హీరో హ్యాండ్స్ అప్. ఇప్పుడే మజాకా సినిమా చూసినా. మజాకా
అసలు సినిమా కోసం మజా వచ్చిందని అసలు ఫుల్ ఎంటర్టైన్మెంట్ అంట ఫుల్ ఎంటర్టైన్మెంట్ స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు ఫుల్ ఎంటర్టైన్మెంట్. అండ్ సందీప్ కిషన్ గారు, రీతు వర్మ గారు అందరూ త్రిరామ్ అందరూ కంబ్యాక్ ఇచ్చారు ఈ సినిమాతోటి. అందరు కంబ్యాక్ ఇచ్చారు. సందీప్ అనే యాక్టింగ్ అయితే ఇరుగా చేస్తాడు అసలు. ఫస్ట్ నుంచి రావు రమేష్ గారు అసలు కామెడీ అసలు వేరే లెవెల్ అన్న. సాంగ్స్ బాగున్నాయి, అన్ని ఎమోషన్స్ బాగున్నాయి, ఫాదర్స్ అన్న ఎమోషన్స్ బాగున్నాయి. చాలా అంటే చాలా బాగుంది. అందరు సినిమా ఇప్పుడే మజాకి సినిమా చూసాను. ఈ మజాకి సినిమాలో నేను కూడా చేసిన క్యారెక్టరు అన్న. ఫస్ట్ నుంచి చెప్తున్నాను కదన్నా, డైరెక్టర్ గారు ఒక రేంజ్లో తీశారు. అప్పుడు మనం ధమాకా చూసాం, మళ్ళీ ఇప్పుడు మజాకా చూసాం. ఈ సినిమాలో మాత్రం ప్రతి క్యారెక్టర్ కూడా క్లుప్తంగా మంచి రావు రమేష్ గారి క్యారెక్టర్ కానీ, హీరో గారు సందీప్ కిషన్ క్యారెక్టర్ కానీ, హీరోయిన్ క్యారెక్టర్ కానీ, నిజంగా ఈ సినిమా మ్యాటర్ ఏంటంటే ఒక తండ్రి కొడుకు ప్రేమలో పడితే ఎలా, అదే మజాక సినిమా అన్న. నిజంగా చాలా మంచి బాగుంది. ఇంటర్వ్యూల దాకా ఒక కామెడీ ఉంటే ఇంటర్వ్యూల తర్వాత ఇంకో కామెడీ. ఇంకా చెప్తున్నాం కదా, ఆకలితో ఉన్నవాడికి ఏం కావాలా, మంచి బిర్యానీ కావాలా, మంచి పుల్లి బిర్యానీ. ఈ ఫిబ్రవరిలో వచ్చింది, 26న రిలీజ్ అయ్యింది ఈ సినిమా. మంచి బ్లాక్ బస్టర్ హిట్, మంచి మూవీ. చెప్తున్నాం కదన్నా, సినిమాలు చూస్తాము, బయట కష్టాలే, లోపల కష్టాలే, సినిమాలో కష్టాలే. అందుకే మనం 2 గంటల సినిమాకి వచ్చాము, మజాక సినిమాకి. ఎన్నో కష్టాలు, ఎన్నో బాధలు అన్నీ పోవాలంటే ఈ మజాక సినిమా చూడాలా. బ్లాక్ బస్టర్ హిట్ అండి, అందరూ చూడండి. ఇప్పుడే మజాక మూవీ చూసాను. సినిమా చూసిన నిజంగా మజా అనిపించింది. ఇందులో సందీప్ కిషన్ గారి యాక్టింగ్, రావు రమేష్ గారి యాక్టింగ్ మామూలు లేదు. ఈ విషయానికి వస్తే రీతు వర్మ గారి యాక్టింగ్ కూడా చాలా బాగుంది. ఈ 4 క్యారెక్టర్స్ సినిమా మొత్తము, ఆ 4 క్యారెక్టర్స్ అండ్ మురళీ గారి క్యారెక్టర్స్, ఈ 5 క్యారెక్టర్స్ మాత్రమే మనకు కనపడతాయి. నిజంగా చాలా బాగుంది. ఇందులో అన్షు గారి క్యారెక్టర్ అయితే నిజంగా ఆఫ్టర్ 23 ఇయర్స్ తర్వాత అనుకుంటా మంచి కంబ్యాక్ ఇచ్చారు. ఫుల్ లెంత్ రోల్ చాలా బాగుంది. మళ్ళీ లాస్ట్ టైం ఆయన కలిసినప్పుడు ఇదే మాట్లాడడం చాలా బాగుంది. నిజంగా సినిమా విషయానికి వస్తే ఫస్ట్ నుంచి స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు మంచి చాలా అంటే చాలా కంప్లీట్ కామెడీ ఎంటర్టైనర్, కంప్లీట్ ఫ్యామిలీ కామెడీ ఎంటర్టైనర్ జోన్ మూవీ. చాలా బాగుంది నిజంగా. క్లైమాక్స్లో ట్విస్ట్ అనేది, ఆ ఎమోషనల్ సీను, ఒక పేరెంట్స్కి వాళ్ళకి ఒక పిల్లలకి ఇచ్చే ప్రైవసీని, ఆ కేరింగ్ని అనేది చాలా చక్కగా అద్భుతంగా సస్పెన్స్తో క్లైమాక్స్ని చాలా థ్రిల్లింగ్గా వివరించారు. నిజంగా చాలా బాగుంది. నిజంగా త్రినాథరావు నకీన గారు చాలా 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 బాగా చేశారు. మ్యూజిక్ చాలా బాగుంది. అందరి పర్ఫార్మెన్స్ చాలా బాగున్నాయి. సినిమా డైరెక్షన్ విషయానికి డైరెక్షన్ బాగుంది. ఆ స్క్రీన్ ప్లే అయితేనేమి, స్టోరీ అయితేనేమి, ప్రతి ఒక్కరు చాలా బాగుంది. సినిమా ఖచ్చితంగా ప్రతి ఒక్కరు వెళ్ళండి. కడుపుబ్బా నవ్వి 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 పోతారు. నిజంగా చాలా బాగుంది. ఓకే, థ్యాంక్ యూ సో మచ్. చాలా బాగుంది. అన్సు గారు నిజంగా కంబ్యాక్ చాలా బాగుంది. నిజంగా ఫుల్ లెంత్ హీరోయిన్ క్యారెక్టర్ ది బెస్ట్ అండ్ బెస్ట్ బెస్ట్ ఆఫ్టర్ లాంగ్ టైమ్. ఓకే, సూపర్ భలే కామెడీ ఉంది. సాంగ్స్ బాగా నచ్చాయి. నీకు ఎవరు బాగా నచ్చింది, హీరో గారిదా రావు రమేష్ గారిదా? ఇద్దరిది. ఆ ట్విస్ట్ వచ్చినప్పుడు ఉండే కిక్ ఉంది, భలే ఉంది అసలు. సాంగ్స్ ఎట్లా అనిపించింది? సూపర్. లవ్ ట్రాక్ ఎట్లా అనిపించింది? నైస్. నీకు బాగా ఏది కనెక్ట్ అయింది? ప్రతి ఒక్కటి. సందీప్ కిషన్ గారి యాక్టింగ్ ఎట్లా అనిపించింది? సూపర్. ఓవరాల్ రేటింగ్ ఎంత ఇస్తావు? ఇద్దరు హీరోయిన్స్ లో హీరోయిన్ బాగుందండి సినిమా. డెఫినెట్గా సూపర్ హిట్. చాలా బాగుందన్న, హిలారియస్గా ఉంది. అసలు ఫస్ట్ హాఫ్ అసలు ఎక్స్ట్రాడినరీగా ఉంది. అసలు కొంచెం ల్యాగ్గా కొంచెం స్టార్ట్ అయినా సరే ఇంటర్వల్కి వచ్చేసరికి నెక్స్ట్ లెవెల్కి వెళ్ళింది. అండ్ సెకండ్ హాఫ్ కూడా అంతే మొమెంటం కంటిన్యూ చేశారు. నెక్స్ట్ లెవెల్ ఉందన్న, చాలా బాగుంది. హిలారియస్ ఎంటర్టైనర్. యా, తన పెర్ఫార్మెన్స్ అయినా సరే అంతా చాలా బాగుంది. కాకపోతే కొంచెం ఏంటంటే తనది కొంచెం ఎమోషనల్ సీన్స్ దగ్గర కొంచెం తడబడినట్టు అనిపించింది. మొత్తం ఓవరాల్గా బాగుంది. మంచి ఫ్యామిలీ ఎంటర్టైనర్, మంచిగా ఫ్యామిలీతో కలిసి 3.5 వరకు వచ్చారు. బాగుంది, గుడ్. చాలా చాలా బాగుంది. సాంగ్స్ ఎలా ఉంది? సాంగ్స్ లోపల మతం మూవీ చాలా బాగుంది. కామెడీ ఉంది, ఇద్దరు ట్రాక్స్ బాగుంది. సాంగ్స్ బీజిఎమ్స్ అని బాగుందన్న, చూడొచ్చు.
రమేష్ గారిని సందీప్ కిషన్ గారిని కాంబినేషన్ చాలా బాగుంది. తర్వాత ఆఫ్టర్ లాంగ్ గ్యాప్ తర్వాత మనకు అంశు మన్మధుడు హీరోయిన్ తిన్లో చాలా ఇంపార్టెంట్ క్యారెక్టర్ చేసింది. తర్వాత హీరో అని అంటే ఒకళ్ళని చెప్పకూడదు, ఎందుకంటే ఇది ఒక ఫన్ అండ్ రైడ్ ఎమోషనల్ చాలా బాగుంటుంది, సెంటిమెంట్ ఎమోషనల్గా. అటు రావు రమేష్ కానివ్వండి, అంశు కానివ్వండి, రితువర్మ కానివ్వండి, సందీప్ కిషన్ కానివ్వండి, వాళ్ళు కామెడీ ఎమోషన్ కానివ్వండి ఈక్వల్ బ్యాలెన్సింగ్తో చూపించే త్రినాథ్ గారు. త్రినాథ్ ఏదైతే చెప్పారో మన తమ్ముళ్ళు మన కంపల్సరీ కొడుతున్న వాళ్ళు ఏదైతే చెప్పారో అది కంపల్సరీ హిట్ కొట్టాను. బ్లాక్ బస్టర్ సినిమా ఇది, ప్రతి ఒక్కరు ఎంజాయ్ చేయొచ్చు, ఫ్యామిలీతో చూడొచ్చు. దయచేసి ఎవరు కూడా ఇది ఎవరు కూడా ఏమంటారు పైరసీ చేసి చూడకండి, ఆన్ స్క్రీన్ చూసి ఎంజాయ్ చేయాలి.